మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. దూరం అవ్వడం కాదురా, తెలియని లోకానికి వెళ్ళిపోయాం. కలవరించి కలవరించి చివరికి మీ నాన్నెవరో కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయావురా. అలా చేసిన పాపం తప్పకుండా నాకు తగులుతుంది. దయచేసి నువ్వైనా నన్ను క్షమించరా చిన్న. అమ్మగా నిన్నడిగే ఆఖరి కోరిక ఇదేరా, క్షమించరా చిన్న. నువ్వు అమ్మవా, కనిపెంచిన తల్లివా, ఇంత కనికరం లేని మనిషి అనుకోలేదు. నానెవరు అని ఏళ్ల తరబడి అడుగుతూనే వస్తున్నాం. కానీ మౌనం మౌనం. నీ మౌనమే ఇవాళ చిన్నాని బలి తీసుకుంది. అమ్మని దైవం అంటారు, కానీ తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితిలో ఉన్న అమ్మని దెయ్యం అంటారనిపిస్తుంది. నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. నీతో మాట్లాడాలంటే కంపరం పుడుతుంది. చాలా మంచిదాని అనుకున్నా, కానీ ఎంత దుర్మార్గిరాలువో ఇప్పుడు తెలిసింది. మాకు న్యాయం చేయని దానివి మా మధ్యన కలిసి ఉండడం ఏంటి? ఛీ, నీ ముఖం కూడా చూడకూడదు. నాన్నెవరో చెప్పకుండానే చేశావు. ఆయనెవరో తెలియని పరిస్థితిలోకి నన్ను నెట్టేశావు. చివరికి ఒక్కగానే ఒక్క తమ్ముడిని నాకు దూరం చేశావు. రాక్షసుల ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు. పొద్దున్నే లేచి నీ మొహం చూస్తే పాపం తగులుతుంది. ఇప్పుడు మధు ఒక్కటే మిగిలింది. కానీ మధుని కూడా తన తండ్రి దగ్గరికి పంపించలేను. దీన్ని పంపించి నా పిల్లల్ని నాకు ఇవ్వమని అడగను లేను. నా కొడుకు ఏడని అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? నిజం తెలిసి చంపేశానని చెప్పనా? మీరే కాటికి మోసుకెళ్ళారు కదా, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలని అడగనా? దీన్ని ఇవ్వలేను, వాళ్ళని పొందను లేను. ఈ డైలమాలో నుంచి బయటపడను లేను. రేపటి రోజు ఏంటి, నా భవిష్యత్ ఏంటి? నాకేమో పిల్లల మీద ప్రేమ, పిల్లలకేమో నా మీద కోపం. లోకంలో ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. అంత నా కర్మ, కర్మ.
ఇది ఎన్ని రోజులు నన్ను కట్టుకున్నాయన కన్న కూతురు అనుకుని నానా చాకిరీ చేశా. కన్న తల్లిని కాకపోయినా కంటికి రెప్పలా చూసుకున్నా. కుడి చెయ్యి ఎడమ చెయ్యి అని చూడకుండా పెంచి పెద్దవాళ్ళని చేశా. కానీ ఇవాళ ఎవరి కన్నబిడ్డో అని తెలిసింది. ఇన్నేళ్లు చేసిన సేవకు అంతో ఇంతో సొమ్ము దక్కించుకోవాలి. దీనివల్ల నేను లాభం పొందాలంటే దీన్ని బయట సంబంధానికి పోకుండా కాపలా కుక్కలా కూర్చోవాలి. అమ్మా ధరణి, ఏంటమ్మా ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చావేంటి? నేనే అక్కడికొచ్చి తినేదాన్ని కదా. పర్లేదులేమ్మా, నువ్వు చదువుకుంటున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే తీసుకొచ్చాను. తిను, ఒక ముద్ద తిని తర్వాత చదువుకో. అక్కడ పెట్టమ్మా, కాసేపు ఆగి తింటాను. అమ్మా ధరణి, మీ నాన్న నీకు పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. 3 ముళ్ళు నీ మెడలో పడేదాకా కాస్త జాగ్రత్తగా నడుచుకోమ్మా. ఏదైనా అపవాదు మీద పడితే మన కుటుంబానికే తలవంపులు కదా. తలవంపులేంటమ్మా? ఏం లేదమ్మా, ఈ కాలం చూస్తున్నావు కదా, అస్సలు బాగోలేదు. వయసొచ్చిన పిల్లవి, రోజు కాలేజీకి వెళ్తూ వస్తూ ఉంటావు. ఎవరెవరి కళ్ళో నీ మీద పడుతూ ఉంటాయి. మనుషులు మనకి కనబడతారు గాని వాళ్ళ మనసులు మనకి తెలియదు కదమ్మా. నీ మంచి మనసుకి అందరూ మంచివాళ్లల్లా కనిపిస్తారు. నీళ్లు కలిపిన పాలకి నికార్సైన పాలకి తేడా తెలియని అమాయకత్వం నీది. మంచివాళ్లల్లా కనిపించి పరిచయాలు పెంచుకొని మోసం చేయాలని చూస్తూ ఉంటారు. ఏంటి అమ్మ ఈరోజు కొత్తగా మాట్లాడుతోంది? అర్థమైందమ్మా? నేను జాగ్రత్తగానే ఉంటానమ్మా. పరిచయం లేని వాళ్ళు పలకరించినా నేను పెద్దగా పట్టించుకోను. ఈ కుటుంబం గురించి, ఈ కుటుంబం పరువు ప్రతిష్టల గురించి, మీ గురించి అన్ని రకాలుగా ఆలోచిస్తూనే ఉంటాను. అంటే ఎవరి వల్ల ఏ తప్పు జరిగినా నన్నే నిందిస్తారు, తప్పు నా మీదే వేస్తారు. నా పెంపకాన్నే తప్పు పడతారు. చివరికి నన్ను దోషిని చేసి అనరాని మాటలు అంటారమ్మా. అయ్యో, నీకెందుకు మాట రానిస్తానమ్మా? ఎందుకో నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. ఏమీ అనుకోకు బంగారం. మ్, హలో ధరణి, ఇంటికి వెళ్ళిపోయావా? ఎప్పుడూ వచ్చేసానండి. ఏం చేస్తున్నావు? ఆ, చదువుకుంటున్నాను. భోజనం చేసావా? ఇప్పుడే అమ్మ తెచ్చిచ్చింది, తినాలనుకుంటున్నాను. ఆ, అవును, మీరు భోంచేశారా? తిన్నాను, అయిపోయింది. నిజం చెప్పండి, మీరు నిజంగా భోంచేశారా? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? మీరు చెప్పేది అబద్ధమని నా మనసు కనిపించింది, అందుకే అడుగుతున్నాను. నిజం చెప్పండి. ఇంకా లేదమ్మా, తినాలి. చూడండి, భోజనం విషయంలో నిర్లక్ష్యం, అశ్రద్ధ, అలక్ష్యం పనికి రావండి. టైంకి భోంచేయాలి. మీరింకా చిన్నాని తలుచుకొని బాధపడుతున్నారని నాకు అర్థమవుతుంది. బాధ ఉంటుంది, కానీ మర్చిపోక తప్పదు కదండి. కడుపున పుట్టిన బిడ్డే కావచ్చు, కానీ తను పోయాడని ఆకలి చచ్చిపోదు కదండి. ఓ బిడ్డలా చెప్తున్నాను, ప్లీజ్ టైం ప్రకారం భోంచేయండి.
చేస్తానమ్మా, తప్పకుండా చేస్తాను. కానీ నీతో మాట్లాడుతుంటే ఇప్పటికే కడుపు నిండిపోయినట్టుంది. చూడండి, మాటలు కడుపు నింపవు. నా మాట మీ మనసు కుదుట పడేలా చేస్తే సంతోషిస్తాను. ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? లేదమ్మా, ధరణి ఫోను ఎంగేజ్ వస్తుంది. ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. ఎవరితోనబ్బా? ఈ టైంలో మాట్లాడుతుంది? ఇప్పటికే చాలా టైం అయింది. ముందు భోజనం చేయండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. నాకు నిన్ను చూడాలనుంది. ఇంటికి ఎప్పుడొస్తావు? వీలు చూసుకొని తప్పకుండా వస్తాను. సరే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. తినేసి పడుకో. నీకు వీలున్నప్పుడల్లా నాకు కాల్ చేస్తూ ఉండు. అలాగే అండి, తప్పకుండా. ఉంటాను మరి. మంచిది. అవునరా, ఇంతకీ మన ప్లాన్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? ఆ అమ్మాయి నీ రూట్లోకి వచ్చేసిందా? నువ్వంటే ఇంట్రెస్ట్ చూపిస్తుందా? పెళ్లి మ్యాటర్ ఎత్తితే తలూపుతుందా? తాళి కట్టించుకోవడానికి ఒప్పుకుంటుందా? ఏంటి మమ్మీ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ చేస్తున్నావు? అయినా మనం 2 ప్రయత్నాలు చేశాం. వెంట తిరుగుతూ 2 రోజులే కదా అయింది. పెళ్లి టాపిక్ రావాలంటే ఇంకాస్త టైం పడుతుంది కదా. కానీ మమ్మీ, నా మీద గుడ్ ఒపీనియన్ ఉందని నేను కన్ఫర్మ్ చేసి చెప్పగలను. అయినా మమ్మీ, మనం ఇంత కష్టపడ్డం ఎందుకు చెప్పు? ఇన్ని నాటకాలు ఆడడం ఎందుకు చెప్పు? మన రేంజ్కి, మన స్టేటస్కి, మన ఫైనాన్షియల్ పొజిషన్కి వెళ్ళి వాళ్ళ నాన్నతో మ్యాటర్ చెప్పేస్తే వెంటనే అతను ఓకే అండి అని చెప్పేస్తాడు కదా. జస్ట్ ఇలా వెళ్ళి అలా అడిగితే అయిపోయే పనికి ఎందుకు మమ్మీ ఈ ఫీట్స్ ఫైటింగ్స్ అన్నీ? మనకి మనమే వెళ్ళి అడిగితే చీప్ అయిపోతాంరా. మమ్మీ చూసావు కదా, రిటర్న్ కాల్ ఎలా వచ్చిందో? ఇంప్రెస్ అయిపోయినట్టే కదా. చెయ్యి చెయ్యి, లిఫ్ట్ చెయ్యి. ఓకే. హలో. హలో ధరణి. ఏంటో చెప్పు ధీరజ్, ఏంటి కాల్ చేసావు? ఏంటో పదే పదే గుర్తుకొస్తున్నావు. నిమిషం నిమిషం నీ ఆలోచనే కలుగుతుంది. ఫోన్ చేయాలనిపించి చేశాను ధరణి. నేనేమైనా డిస్టర్బ్ చేశానా? అవును, నువ్వేదో బాగా బిజీగా ఉన్నట్టున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? అది జనని గారితో మాట్లాడుతున్నాను. అవునా, జనని గారితో మాట్లాడుతున్నావా? తను నువ్వు అంత క్లోజా? మీరిద్దరూ రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారా? కలుస్తూ ఉంటారా? లేదు ధీరజ్, ఎందుకో వారికి నేనంటే అభిమానం. నాకు వారంటే ఒక రకమైన ఫీల్ కలుగుతుంది. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదో రిలేషన్ ఉన్న ఫీలింగ్తో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇదెవరితో ఫోన్ మాట్లాడుతుంది? కంపదీసి ధీరజ్తోనా? అది సరే కానీ ఎందుకు కాల్ చేసావు? అంటే ఏం లేదు ధరణి, ఈవినింగ్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల నువ్వు భయపడ్డావు కదా, ఆ విషయంగానే ఎలా ఉన్నావో ఏంటో కనుక్కుందామని నీకు ఫోన్ చేశాను. చూడు, నువ్వంతా నార్మలే కదా, సెటిల్ అయిపోయావు కదా. ఓకే ఓకే, నో ప్రాబ్లం, ఐఎమ్ ఆల్ రైట్. ఎవరితోనమ్మా ఫోన్ మాట్లాడుతున్నావు? తినేసి పడుకోమని కంచం పెట్టి వెళ్తే అది అలానే ఉందేంటి?
తిందామనుకున్నానమ్మా, అంతలోపు ఫోన్ వచ్చింది. ఎవరు చేశారు? అంత ఇంపార్టెంటా? తిండి మానేసి అంతగా ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే పెందలాడే తిని పడుకోవచ్చు కదా అని. సరేనమ్మా. ధీరజ్, ఆ, నేనుంటా. ధరణి, తిను బంగారం. మమ్మీ, వాళ్ళ ఇంట్లో ఆ సవత్తల్లి ఉంది కదా, ఆవిడ కూడా మనకి అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుంది. ధరణి నాతో మాట్లాడటం ఆవిడికి ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది. ఒరే, మనకి మెయిన్గా కావాల్సింది ధరణి. ఈ శారదలు, ప్రతాప్లు, కేశవుల వల్ల ఏం కాదురా. అయినా శారద మన ముందు ఎంతరా? ఆవిడేమన్నా ధరణి కన్నతల్ల అడ్డుపడి ఆపడానికి? అయినా అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు కదా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే జనని ధరణిల మధ్య ఇంటిమేషన్ పెరగకూడదు. వాళ్ళిద్దరూ క్లోజ్ అయిన కొద్దీ మీ మధ్య డిఫరెన్స్ క్రియేట్ అయ్యే ప్రమాదం ఉందిరా. ధరణి చుట్టూ నువ్వు తిరుగుతున్నావన్న సంగతి జనని కనిపెట్టింది అనుకో, ఖచ్చితంగా నీ పెళ్లి జరగనివ్వదు. ఎందుకంటే ఈ ధరణి జనని కన్న కూతురు. మన క్యారెక్టర్ల గురించి జననికి బాగా తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగనివ్వదురా. సో మన ముందు ఉన్న ఫస్ట్ ప్రోగ్రాం ఏమిటంటే ఆ జనని ధరణిల మధ్య ఉన్న కమ్యూనికేషన్ కట్ చేయాలరా. ఎంత గ్యాప్ క్రియేట్ చేయగలిగితే అంత మంచిది. అదేదో అంటుందే రిలేషను, ఫీలు, అవే అవే రాకుండా ఏదో ఒక అడ్డుపుల్ల వేసి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాల మీద చిచ్చు పెట్టాలి. కానీ మమ్మీ, అది చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, కానీ అది అసలు అయ్యే పనేనా? కావాలిరా, లేకపోతే మనం సక్సెస్ అవ్వలేము. ధీరజ్, ఒక ఐడియా వచ్చిందిరా. అవునా? ఐడియానా? గ్రేట్. నీకు ఐడియా వస్తే చెప్పేసేయమ్మా. చెప్పు ఏంటి? ఓకేనా? సూపర్ అమ్మా, డన్. నానా, మేము కాలేజ్కి వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే నాన్న. ఓకేనా? అలాగే నాన్న. ఎంత ధైర్యం రా నీకు! మళ్ళీ నా గుమ్మం తొక్కే అర్హత నీకెక్కడి నుంచి వచ్చింది? నా బుజ్జిని వేధిస్తూ మళ్ళీ నా ఇంటికి ఏ మొహం పెట్టుకుని వచ్చావురా? దాన్ని కన్నెత్తి చూస్తే కాళ్ళు నరికేస్తానని ఎప్పుడో చెప్పాను కదరా. ఎందుకురా నా కూతురు వెంటపడి అలా వేధిస్తున్నావు?
నువ్వు వేధించింది కాక నీ మనుషుల్ని పంపించి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? పోరా అవతలకి, పోరా. ఒరే కేశవ, నీకు బుద్ధుందా? ఏంట్రా బావ మీద కత్తి దూస్తున్నావు? ఏంటి మావయ్య, మా నాన్నని చంపుతావా? కత్తి తీసి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి ఎవరు భయపడరు. నువ్వు కత్తి తీస్తే భయపడి కళ్ళు మూసుకుంటావు అనుకుంటున్నావా? చూడు మావయ్య, నా మీద కోపం మా నాన్న మీద చూపించకు. ఆయన ఏమైనా చేశావంటే నిన్ను నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వం. తీసుకో బావా, తీసుకో. నేను తప్పు చేశాను బావా, క్షమించరాని నేరం చేశాను. వాటన్నిటికీ నా తల నరకడమే శిక్ష. కానీ ఒక్క మాట మాత్రం నిజం బావా, నేను ధరణిని వేధించాలనో, ధరణి జీవితం నాశనం చేయాలనో దాని వెంట పడలేదు. కేవలం ప్రేమ బావా, అదంటే నాకు పిచ్చి బావా. వెళ్ళి నా కూతురి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. వెళ్ళు. వాడు చేసిన తప్పుకి వాడే క్షమాపణ అడుగుతున్నాడు.